నమస్తే, వెల్కమ్ టు వి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఏపీని లాజిస్టిక్ హబ్గా తీర్చిదిద్దేందుకు అవసరమైన రైలు కనెక్టివిటీని పెంచాలని విజ్ఞప్తి చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఐటీలో హైదరాబాద్ కంటే మెరుగ్గా విశాఖను మారుస్తామన్న మంత్రి లోకేష్. విశాఖలో పూర్తి ఎకోసిస్టమ్ తయారు చేస్తున్నామని వెల్లడి. ఘనంగా జరిగిన టీడీపీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం చేయించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ నుంచి వ్యవసాయ, ఉద్యానవన, ఆక్వా ఉత్పత్తులు రవాణా చేసేందుకు ప్రత్యేక కంటైనర్ రైళ్లు అవసరమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైల్వే శాఖను కోరారు. ఏపీని లాజిస్టిక్ హబ్ గా తీర్చిదిద్దేందుకు అవసరమైన రైలు కనెక్టివిటీని పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఏడాది జూన్ 1వ తేదీ నుంచి జోన్ కార్యకలాపాలు ప్రారంభించేలా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయాలని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ను కోరారు. దీనికి ఆయన స్పందిస్తూ త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తామని వెల్లడించారు. విశాఖ నగరం సిరిపురం జంక్షన్లోని ది డెక్ భవంతిలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యక్రమాన్ని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో కలిసి సీఎం చంద్రబాబు సందర్శించారు. ఈ సందర్భంగా దక్షిణ, మధ్య, తూర్పు, దక్షిణ కోస్తా రైల్వే జోన్లకు చెందిన ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కొత్త రైల్వే జోన్ కార్యకలాపాలు, ఏపీలో రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై చర్చించారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధి కార్యకలాపాలతో సహా ఏపీలోని రైల్వే ప్రాజెక్టులపై అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ దక్షిణ కోస్తా రైల్వే జోన్లో మరిన్ని సెక్షన్లు విలీనం చేస్తూ పాలనాపరమైన మార్పులు చేయాలని ముఖ్యమంత్రి కోరారు. అరకు, కొత్త వలస సెక్షన్, కర్నూలు, డోన్ సెక్షన్లను కొత్త జోన్లో కలపడం ద్వారా ఆయా ప్రాంతాల అభివృద్ధికి అవకాశం ఏర్పడుతుందన్నారు. అలాగే రాయలసీమలో వివిధ ప్రాంతాలను అనుసంధానం చేస్తూ నూతన రైల్వే మార్గాలు వేయాలని కేంద్ర మంత్రిని కోరారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పోర్టులతో పాటు కొత్తగా నిర్మిస్తున్న మూలపేట, మచిలీపట్నం, రామాయంపేట పోర్టులకు కనెక్టివిటీని పెంచాలన్నారు. ఛత్తీస్గఢ్, ఒడిశా, తెలంగాణ, మహారాష్ట్రలోని నాగపూర్, మధ్యప్రదేశ్లోని ఇటార్సీ, కర్ణాటకలోని బళ్ళారి, బెంగళూరు ప్రాంతాలకు ఈ పోర్టుల నుంచి సరుకు రవాణా చేసేలా హింటర్లాండ్స్ ఏర్పాటు చేయాలని కోరారు. ఐటీ అభివృద్ధిలో హైదరాబాద్ కంటే మెరుగ్గా విశాఖను మారుస్తామని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఐటీ హబ్ గా మారేందుకు హైదరాబాద్ కు 30 ఏళ్లు పట్టిందని, కానీ విశాఖను మాత్రం 10 ఏళ్లలోనే ఐటీ హబ్ గా మారుస్తామని ఆయన స్పష్టం చేశారు. విశాఖలో గూగుల్ ఆధ్వర్యంలో ఏఐ శక్తి కాన్క్లేవ్ కార్యక్రమం జరిగింది. కాన్క్లేవ్లో మంత్రి లోకేష్, గూగుల్ వైస్ ప్రెసిడెంట్ బికాస్ కోలేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ప్రపంచ ఏఐ రంగాన్ని శాసించే శక్తిగా ఏపీ అవతరిస్తోందని అన్నారు. గూగుల్ వైస్ ప్రెసిడెంట్ బికాస్ కోలే నేతృత్వంలో డేటా, ఏఐ రంగాల అభివృద్ధి కానుందని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ విశాఖలో పూర్తి ఎకోసిస్టమ్ తయారు చేస్తున్నామన్నారు. డేటా సెంటర్లు తేవడమే కాదు, వాటి నిర్వహణ కూడా కీలకమన్నారు. పరిశ్రమలను తెచ్చి యువతకు ఉపాధి కల్పించడమే తమ లక్ష్యమన్నారు. ఏపీకి వచ్చిన ప్రతి పరిశ్రమకు ప్రభుత్వ అండదండలు ఉంటాయని పేర్కొన్నారు. దేశానికి వచ్చే పెట్టుబడుల్లో 25% ఏపీకే వస్తున్నాయన్నారు. రాష్ట్రానికి వచ్చే పరిశ్రమలు, సంస్థల పురోగతిపై ప్రతి వారం సమీక్ష నిర్వహిస్తామన్నారు. పెట్టుబడులను ఆకర్షించడంలో చాలా ముందున్నామని, రాబోయే రోజుల్లో యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఉక్కు నగరంగా ఖ్యాతి పొందిన విశాఖ డిజిటల్ సిటీగా ఎదగడంలో గూగుల్ డేటా సెంటర్ కీలక ముందడుగవుతుందని అన్నారు. గూగుల్ డేటా సెంటర్ నిర్మాణం భారత డిజిటల్ ప్రయాణంలో సరికొత్త అధ్యాయానికి నాందిగా అభివర్ణించారు. కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ నిర్మాణంలో ప్రపంచంతో వైజాగ్ పోటీ పడే అద్భుత అవకాశం కలుగుతుందన్నారు. గూగుల్ భారీ పెట్టుబడితో ప్రత్యక్షంగా, పరోక్షంగా 2 లక్షల మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. I believe what we are doing here is going to be the future of our great nation. We are standing at a historic turning point. The world is changing from heavy industries to a digital infrastructure, from manufacturing to machine intelligence, and Vizag again is evolving in this journey. With the launch of the Google AI Hub, we are witnessing that transformation in real time. India's single largest FDI investment ever, a $15 billion investment into a 1 gigawatt data center ecosystem. It's not incremental growth, but we believe it is a transformational scale for Visakhapatnam. For the first time, Vizag will have a cable landing station. We will be competing with other states in terms of connectivity. And just as ports have connected this great city to the rest of the world, these cable landing stations will digitally connect Visakhapatnam to the rest of the globe.
Across the world, from Virginia to Dublin, we have seen the impact that data centers have actually had on the entire ecosystem. So we as a state merely don't look at the data center investment as an investment of $15 billion, but we believe it is an investment to a robust ecosystem, and it's the beginning of that wonderful journey. This investment, we believe, will create close to 200,000 direct and indirect jobs for us here in Visakhapatnam, and new industries will rise around this entire ecosystem. It is not merely a project for us. We as a state look at it as an economic multiplier. Let me say one thing, beyond the data, beyond the numbers, there is one more strength that Vizag has. It's sheer energy, its talent, its spirit. I must share with you that in 2014 we had a cyclone, once in a century cyclone hitting Visakhapatnam. It pretty much uprooted every tree in Visakhapatnam. And the Honorable Prime Minister Shri Narendra Modi ji came exactly 48 hours later. And people came on the road to cheer him, to welcome him, and he was shocked. I'm here to be with you, to stand with you, but you guys have come out to cheer me. It means a lot. That just shows how resilient this city is. టీడీపీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు సీఎం చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయించారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షునిగా మంత్రి నారా లోకేష్ బాధ్యతలు తీసుకున్నారు. పొలిట్ బ్యూరో జాతీయ రాష్ట్ర కమిటీలతో చంద్రబాబు ప్రమాణం చేయించారు. పాత కొత్త కలయికతో కమిటీలను పార్టీ అధినాయకత్వం ఏర్పాటు చేసింది. పార్టీ చరిత్రలో తొలిసారిగా మండల క్లస్టర్ స్థాయి నేతలకు పొలిట్ బ్యూరోలో చోటు దక్కింది. తెలుగుదేశం పార్టీ ఆశయాలకు పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యునిగా క్రమశిక్షణతో ప్రజాసేవాభావంతో మనస వాచ కర్మేణ నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్షా దక్షతలతో అంకిత భావంతో తెలుగుదేశం ప్రతిష్టను ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా నిత్య చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై నా వంతు కర్తవ్యాన్ని విధులను బాధ్యతాయుతంగా నిర్వహించగలనని ప్రమాణం చేస్తున్నాను. బందరుకి దండుపాళ్యం బ్యాచ్ వచ్చి ఏదో ఉద్ధరించినట్లు మాట్లాడారని మంత్రి కొల్లు రవీంద్ర ఎద్దేవా చేశారు. టీటీడీ లడ్డు కల్తీ చేసి జేబులు నింపుకున్న వ్యక్తి ఒకరు, పరిశ్రమలు పెట్టుబడుల గురించి అడిగితే కోడిగుడ్డు చలిగా ఉంది అన్న వ్యక్తి మరొకరని మండిపడ్డారు. డిసెంబర్కి బందర్ పోర్టును పూర్తి చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం పోర్టు విషయంలో వైఎస్ఆర్సీపీ నేతల వైఖరిపై మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈవీఎంలు పగలగొట్టి హత్యలు చేసి జైలుకు వెళ్లి వచ్చిన వ్యక్తి మరొకరు, పేదల బియ్యాన్ని బొక్కేసి బెయిలుపై తిరుగుతున్న వ్యక్తి మరొకరని ధ్వజమెత్తారు. ఇక దొంగల బ్యాచ్, దోపిడీ బ్యాచ్లో కొందరు బందరు వచ్చి నీతులు మాట్లాడుతున్నారని విమర్శించారు. బందర్ పోర్టును గోగులేరుకు తరిమేసేందుకు లేఖలు రాసిన ఘనుడు పేర్ని నాని అంటూ మండిపడ్డారు. బందర్ పోర్టు సాధించకుంటే ముక్కు నేలకు రాస్తా, రాజకీయ సన్యాసం తీసుకుంటా అంటూ ప్రగల్భాలు పలికారని గుర్తు చేశారు. బందర్ వచ్చారు, దండుపాళెం బ్యాచ్. ఇక ఆ బ్యాచ్ గురించి చెప్పాలంటే నిజంగా సిగ్గేస్తుంది. సాక్షాత్తు తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డూని కల్తీ చేసినటువంటి నాయకుడు ఒక ఆయన. ఇంత 60 లక్షల కిలోల నెయ్యి, 20 కోట్ల లడ్డూలు కల్తీ చేసిన వాళ్ళు నీతి కవర్లు చెప్తున్నారు ఇక్కడికి వచ్చి. ఇంకొక ఆయన ఉన్నాడు, చలి ఎక్కువగా ఉందంట దావోస్లో. చలి ఎక్కువగా ఉంది కాబట్టి పరిశ్రమలు రాలి. అట్లాగే కోడిగుడ్డు ఇప్పుడే పెట్టింది, గుడ్డు పోగాలి, కోడి రావాలన్నాడు ఆయన. ఇంకొక ఆయన ఉన్నాడు, బియ్యం తెలుసు కదా, బియ్యం బొక్కేసినాడు ఎవరో. ఇక అందరూ ఒకరు కాదు. ఇంకొక ఆయన ఉన్నాడు, ఈవీఎంలు పాల్గొట్టాడు, హత్యలు చేసి జైలుకి వెళ్ళి వచ్చాడు. ఇంకొక ఆయన
ఈ రాష్ట్రంలో బీసీల మీద జరుగుతున్న దాడుల గురించి ఏ రోజు మాట్లాడినటువంటి వ్యక్తి, అక్రమ మద్యాలు చేసి దోచుకున్నటువంటి వ్యక్తి. వీళ్ళందరూ చూస్తూ ఉంటే నిజంగా అక్కడ వచ్చినటువంటి బ్యాచ్ మొత్తం కూడా ఒక దొంగల బ్యాచ్ వచ్చి ఇక్కడ నీతి కబుర్లు చెప్తా ఉంటే నిజంగా సిగ్గేసింది. నాకు చూస్తూ ఉంటే సిగ్గేస్తూ ఉంది. ఇవాళ మీరు పోర్టుల గురించి మాట్లాడతారా? ఈ రాష్ట్రంలో పరిశ్రమలు వెళ్ళగొట్టింది మీరు. దాదాపు 800 పరిశ్రమలు ఈ రాష్ట్రం నుంచి తరలిపోయినాయి. సాక్షాత్తు లూలు సంస్థ అధినేత యూసుఫ్ అలీ గారు ఎవరు కూడా ఆంధ్ర రాష్ట్రానికి వెళ్ళొద్దు అని పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చారు. అలాగే అమెరాన్ బ్యాటరీస్ వాళ్ళు ఈ రాష్ట్రం నుంచి దాదాపు 9,000 కోట్ల రూపాయలు వెళ్ళిపోయారు. సాక్షాత్తు మీ ఎంపీ గారు కియా మోటార్ సంస్థకి వెళ్ళి వాళ్ళు ప్రవర్తించినట్టుగా అందరు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. జిల్లాలో పెట్రోల్, డీజిల్ సరఫరా పూర్తిగా సాధారణ స్థితికి చేరుకుందని, ప్రస్తుతం ఎటువంటి కొరత లేకుండా ఇంధనం సమృద్ధిగా అందుబాటులో ఉందని, వినియోగదారులు ఎటువంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీస తెలిపారు. డీజిల్, పెట్రోల్ సజావుగా వినియోగదారులకు అందజేసేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచనల మేరకు జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యల కారణంగా పెట్రోల్, డీజిల్ సరఫరా సాధారణ స్థితికి చేరుకోవడం జరిగిందని అన్నారు. జిల్లాలో పెట్రోల్, డీజిల్ సరఫరాపై కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీస పర్యవేక్షణ నిర్వహించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం నిడమానూరులో హెచ్పీసీఎల్, బీపీసీఎల్, ఐఓసీఎల్ బంకులను, ఎనికేపాడులోని హెచ్పీసీఎల్ బంకును, రామర్పాడులోని ఐఓసీఎల్ బంకులలో పెట్రోల్, డీజిల్ నిల్వలు సరఫరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇటీవల వదంతుల కారణంగా పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడుతుందనే అపోహలతో వినియోగదారులు భయాందోళనలకు గురై అవసరాలకు మించి డీజిల్, పెట్రోల్ కొనుగోళ్లు చేయడంతో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురయ్యాయన్నారు. ఇంధన సరఫరాపై నిరంతర పర్యవేక్షణ కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి జిల్లాలోని పెట్రోల్ బంకుల వద్ద సరఫరా పరిస్థితిని క్రమం తప్పకుండా సమీక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని పెట్రోల్, డీజిల్ సరఫరా కొనసాగుతున్నదని, ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని తెలిపారు. అపోహలు, అసత్య ప్రచారాలను నమ్మకుండా అవసరమైన మేరకు మాత్రమే ఇంధనం వినియోగించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జిల్లాలో ప్రతిరోజు సుమారు 8 లక్షల లీటర్ల డీజిల్, 6 లక్షల లీటర్ల పెట్రోల్ సరఫరా జరుగుతుందని వెల్లడించారు. ఆయిల్ కంపెనీలతో సమన్వయం చేసుకుంటూ సరఫరాలో ఎటువంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రెవెన్యూ, పోలీసు, వ్యవసాయ తదితర శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండి ఎక్కడా ఇంధన కొరత ఏర్పడకుండా పటిష్ట చర్యలు తీసుకున్నారన్నారు. ఫ్యూల్ సప్లై ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నాము. జిల్లా స్థాయి కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా పెట్టాము. ఈరోజు మార్నింగ్ నుంచి మొత్తం పర్యవేక్షణ చేస్తే ఎక్కడ కూడా స్కేర్సిటీ లేదు. ఇప్పుడు అన్ని బంకులు కూడా తిరగడం జరిగింది. అవసరమైనంత ఎంతైతే ఇండియన్ పెట్టుకున్నారో అంతా వస్తూ ఉంది. సప్లై కూడా అన్ని చోట్ల ముమ్మరంగా జరుగుతూ ఉంది. పబ్లిక్తో కూడా ఇంటరాక్ట్ చేస్తున్నాము. ఎక్కడ స్కేర్సిటీ అయితే లేదు అని చెప్తున్నారు. మార్నింగ్ 9 గంటలకు ఖాళీ అయితే 12:30కే వచ్చేసింది ట్యాంకర్. అంటే యథావిధిగా ఆల్రెడీ రెస్టోర్ అయినట్టు ఇది పరిస్థితి. జిల్లా వ్యాప్తంగా ఉన్న దాదాపు 189 పెట్రోల్ బంకులు కూడా పరిస్థితి సప్లై అన్ని చోట ఇంప్రూవ్ అయింది. హెచ్పిఎల్, ఐఓసీఎల్, బీపీసీఎల్ కొండపల్లి నుంచి అన్ని జిల్లాలకి కూడా పంపిస్తున్నారు. మన ఎన్టీఆర్ జిల్లాతో పాటు బాపట్ల, కృష్ణ, అట్లాగే గుంటూరు ఇక్కడికి కూడా సరఫరా జరుగుతున్నాయి. ఈరోజు చూసుకుంటే ఎక్కడ లాంగ్ క్యూస్ కానీ లేదా ప్యానిక్ బయింగ్ కానీ ఇటువంటిది ఏమి ఇబ్బంది లేదు. సో నార్మల్సీ రిస్టోర్ అయింది. దయచేసి అందరూ గమనించాలి. ఎన్టీఆర్ జిల్లా అయితేనేంటి, పక్కన జిల్లా అయితేనేంటి ఎక్కడ కూడా ఫ్యూల్ ప్రాబ్లం లేదు. కొండపల్లి నుంచే ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న 7 జిల్లాలకి ఫ్యూల్ పంపించడం జరుగుతుంది. మార్నింగ్ నుంచే ఇది పర్యవేక్షణ చేశాము. నిన్న కూడా ప్రాపర్గా ప్లాన్ చేసేసుకొని మ్యాప్ చేసి అందరికీ డిస్ట్రిబ్యూషన్ ప్రాపర్గా చూసుకునేసరికి అందరికీ అందుబాటులో ఇప్పుడు వచ్చింది. దయచేసి ఇంకా ఈ వదంతులు, రూమర్స్ దయచేసి నమ్మకండి. ప్రైస్ పెరిగిపోతుందేమో, క్వాంటిటీ అయిపోతుందేమో అని భయపడి ఎక్కువ కొనే పరిస్థితి చేయకండి. అందరికీ కావాల్సినంత ఫ్యూల్ అందుబాటులో ఉంది. దయచేసి ఇది ప్రజలందరూ గమనించాలి. అలాగే అఫీషియల్స్ కూడా ఇంకా ఎవరికైతే డ్యూటీ పెట్టినా పెట్రోల్ బంక్స్ వైజు అవి ఇంకా కంటిన్యూ చేయండి. ఈరోజు కూడా ఈవినింగ్ వరకు మళ్ళీ మానిటర్ చేస్తాము. మొత్తం నార్మల్ రిజిస్టర్ అయ్యాక మళ్ళీ మనం వేరే పనిలో నిమగ్నం అవుతాము. అప్పటి వరకు ప్రతి ఒక్కరికి మళ్ళీ ఒకసారి విన్నపం చేస్తున్నాను. ఫ్యూల్, డీజిల్ కానీ పెట్రోల్ కానీ అన్ని బంకులు అందుబాటులో ఉంటుంది. ఎక్కడన్నా ఖాళీ అయితే వచ్చేంత వరకు 1 or 2 hours అయితే గ్యాప్ ఉందో అంతవరకు అయితే మనము మానిటర్ చేయాలి తప్పితే అస్సలు ఖాళీ అయిపోయిందని అసలే లేదు, కంప్లీట్ ఖాళీ అయిపోయింది, రావట్లేదు, ఇటువంటి వదంతులు దయచేసి ఎవరు చెప్పకండి. ఇటువంటి వదంతులు వచ్చినా మీరు నమ్మకండి. మన జిల్లాలోనే ఇప్పటికే చూసుకుంటే ఉదయం నుంచి 3 లక్షల డీజిల్స్, 3 లక్షల లీటర్ డీజిల్, 2 లక్షల లీటర్ పెట్రోల్ పంపించాము. నిన్న చూసుకుంటే 8 లక్షల లీటర్ డీజిల్, అలాగే 6 లక్షల లీటర్ పెట్రోల్ కూడా పంపించి ఉన్నాము. అందుబాటులో ఎంత కావాలన్నా అందుబాటులో ఉంది కాబట్టి ఎవరు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. అన్ని దగ్గర పెట్రోల్, డీజిల్ అందుబాటులో ఉంది. దయచేసి ఇది ప్రతి ఒక్కరు గమనించి దాన్ని ప్రాపర్గా వాడుకోవాలని కోరుకుంటున్నాను.
ప్రముఖ ఆలయాల్లో ఒకటిగా పేరుగాంచిన యనమల కుదురులో వెలసిన శ్రీ రామలింగేశ్వర స్వామి వారిని కేశినేని చిన్ని దంపతులు దర్శించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఎంపీ చిన్ని ఆయన సతీమణి జానకి లక్ష్మికి ఘన స్వాగతం పలికారు. ఆలయ అధికారులు సిబ్బంది మేళ తాళాలతో స్వామి వారిని దర్శించుకునే ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా కేశినేని చిన్ని మాట్లాడుతూ విజయవాడ చుట్టుపక్కలే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి వచ్చి దర్శించుకునే అనేక ప్రధాన ఆలయాల్లో యనమల కుదురు శివాలయం కూడా ప్రత్యేకమైందని తెలిపారు. ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటే మనసంతా ప్రశాంతంగా ఉంటుందని, స్వామివారి అనుగ్రహం ప్రజలందరికీ ఉండాలని ఆకాంక్షించారు. తన పార్లమెంటు పరిధిలో మరింత అభివృద్ధి జరగాలని, ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆయన కోరారు. ప్రభుత్వాసుపత్రిలోని పారిశుద్ధ్య కాంట్రాక్టు కార్మికులకు 3 నెలల వేతన బకాయిలతో పాటు పీఎఫ్, ఈఎస్ఐ బకాయిలు జమ చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించి ప్రతి నెల సకాలంలో వేతనాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు డిమాండ్ చేశారు. కార్మికులకు వేతనాలు చెల్లించని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలోని పారిశుద్ధ్య కాంట్రాక్టు కార్మికులు చేపట్టిన సమ్మె 2వ రోజు కొనసాగింది. ఈ రోజు సమ్మెకు సిపిఎం నేతలు సంఘీభావం తెలిపారు. ధర్నా శిబిరం నుండి ఆసుపత్రి సూపరింటెండెంట్ కార్యాలయం వరకు కార్మికులు ర్యాలీ నిర్వహించారు. అధికారులు కాంట్రాక్టర్ వచ్చి నిర్దిష్ట హామీ ఇవ్వాలని కార్మికులు పట్టుబట్టారు. సూపరింటెండెంట్, ఇతర అధికారులు, యూనియన్ నాయకులు, కార్మికుల మధ్య చర్చలు జరిగినా కాంట్రాక్టర్ పత్తా లేకపోవడంతో చర్చలు విఫలమయ్యాయన్నారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ వేతనాలు లేకపోవడంతో ఇంటి అద్దెలు, కరెంటు బిల్లులు, పొదుపు సంఘాల రుణాలు చెల్లించలేక, కుటుంబ భారం మోయలేక ఇబ్బంది పడుతున్న కార్మికులు అనేక అవస్థలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత 5 నెలల నుండి కాంట్రాక్టర్ ఎవరో తెలియని పరిస్థితి నెలకొన్నదని, ప్రతి నెల వేతనాల కోసం అడుక్కోవలసిన దుస్థితి ఏర్పడిందని చెప్పారు. 3 నెలల నుంచి జీతాలు ఇవ్వకుండా వాళ్ళు ఆకలితో మలమల మాడిపోతా ఉంటే ప్రభుత్వానికి కానీ అధికారులు కానీ చీమకొట్టినట్లేదా? కాంట్రాక్టర్ అనేవాళ్ళు ఇంతవరకు మొహం చూపించరా? లాభాలు వస్తే జేబులో వేసుకుంటారా? ప్రభుత్వానికి కనీసమైన స్పందన లేదా? సింగపూర్ పర్యటనలు చేయటం కాదు, ఎమ్మెల్యేలు మంత్రులు జీతాలు తీసుకోవడం కాదు, కార్మికులకి జీతాల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. 1వ తారీఖున జీతాలు కార్మిక చట్టాలుంటే చట్టాలను ప్రభుత్వమే ఉల్లంఘిస్తే ఎవరు మరి స్పందించేది? 3 నెలలు అయిన తర్వాత కూడా ఇంకా బేరసారాలు సాగిస్తున్నారు. కాంట్రాక్టర్ అనేవాళ్ళు ఎవరో తెలుగు అంటే బెనామీ కాంట్రాక్టర్లు. వాళ్ళు దీన్ని అడ్డం పెట్టుకుని కార్మికుల పొట్టాలు కొట్టి కాంట్రాక్టర్లు బాగుపడతారా? కాంట్రాక్టర్ల వెనకాల ఎవరున్నారు? ఎందుకు కాంట్రాక్టర్ కనీసం ఇక్కడ రావడానికి, రప్పించడానికి కూడా సిద్ధపడరు? కాంట్రాక్టర్ 1వ తారీఖున జీతం ఇవ్వకపోతే కాంట్రాక్టర్ను తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, కార్మిక శాఖది. పైపెచ్చి వాళ్ళ మీరు జీతాలు 3 నెలలు అయిపోయిన తర్వాత కూడా ఇవ్వడానికి పెడుతున్నారు. కాంట్రాక్ట్ సంతకం పెట్టించమంటానికి కూడా అధికారులు చేతులెత్తేయటం అంటే ఇంకా అసలు పరిపాలన చేసేదేనా? ఇంతకాలం ఎందుకున్నారు? కార్మికులు చాలా ఓపికగా 3 నెలలు ఆగారు. వాళ్ళ కుటుంబాలు బజారును పడినా, తినటానికి తిండి లేకపోయినా అయినా సరే ఉన్నతాధికారుల స్పందన లేదు. ఇవాళకి ఏమి ఇచ్చేలే నిస్సహాయ పరిస్థితుల్లో హామీలు గుప్పిస్తున్నారు. మేము కనీసం చెప్పిన హామీనైనా అమలు చేయండి, సంతకం పెట్టండి అంటే కూడా కాంట్రాక్టర్ని రప్పించడానికి వీలు లేకుండా ఏంటి మీ కాంట్రాక్టర్ మీద అంత ప్రేమ? ఎవరా కాంట్రాక్టరు? ఎందుకు ఎవరు? మీరు ఎందుకు మాట్లాడరు? అందుకే కార్మికులందరూ నిర్ణయించుకుంటుంది ఏంటంటే కాంట్రాక్టర్ రావాలి, మీరు జీతాల బకాయిలు ఇచ్చేదాని మీద వ్రాతపూర్వకమైన ఒప్పందం చేస్తే సమ్మె విరమించాలని సిద్ధం. కాంట్రాక్టర్ రాకుండా మీరు గనక ఇదే రకంగా దోబూచులాడితే, వాయిదాలు ఇస్తే ఇక బతకడం కష్టమవుతుంది. కాబట్టి అప్పటిదాకా ఆందోళన సాగుతుంది. ఆందోళన సమ్మె విరమించేటట్టు చేయాల్సిన బాధ్యత అధికారం మీద, ప్రభుత్వం మీద. వెంటనే కాంట్రాక్టర్ని రప్పించండి, జీతాలు వెంటనే జమ చేయండి, సమ్మె విరమించడానికి సిద్ధంగా ఉన్నాం. రోగులకి సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నాం. రోగులకు ఇబ్బంది వచ్చిందంటే అది ప్రభుత్వ బాధ్యత, అధికారుల బాధ్యత మాత్రమే అవుతుంది. ఇప్పటికైనా కాంట్రాక్ట్ రప్పించి జీతాలు ఇప్పించాలని కోరుతున్నాం. ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలం వీరులపాడు గ్రామ పరిసరాల్లో అనధికారికంగా వేట కోసం ఏర్పాటు చేసిన కరెంటు ఉచ్చులు పెద్ద ప్రమాదానికి దారితీశాయి. జింకలు, దుప్పులు, అడవి పందులను వేటాడేందుకు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు విద్యుత్ తీగలను ఉపయోగించి ఉచ్చులు అమర్చినట్లు స్థానికులు తెలిపారు. ఈ క్రమంలో షార్ట్ సర్క్యూట్ ఏర్పడి నిప్పులు చెలరేగడంతో సుమారు 5 ఎకరాల సుబాబుల్ తోటకు అగ్ని అంటుకుంది. మంటలు వ్యాపిస్తున్నాయని గమనించిన రైతులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని అగ్ని ఆర్పేందుకు ప్రయత్నించారు. అక్కడ ఒక జింక మృతదేహం కనిపించిందని, చుట్టూ కరెంటు తీగలు మెలివేసి ఉన్నాయని,
రైతులు తెలిపారు. తాము కూడా ప్రమాదానికి గురయ్యే పరిస్థితి త్రుటిలో తప్పిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలకు, మూగ జీవాలకు ముప్పు కలిగించే విధంగా ఇలాంటి అక్రమ ఉచ్చులు ఏర్పాటు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక రైతులు అధికారులను కోరుతున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఏపీని లాజిస్టిక్ హబ్గా తీర్చిదిద్దేందుకు అవసరమైన రైలు కనెక్టివిటీని పెంచాలని విజ్ఞప్తి చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఐటీలో హైదరాబాద్ కంటే మెరుగ్గా విశాఖను మారుస్తామన్న మంత్రి లోకేష్. విశాఖలో పూర్తి ఎకోసిస్టమ్ తయారు చేస్తున్నామని వెల్లడి. ఘనంగా జరిగిన టీడీపీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం చేయించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.